ఈ క్వశ్చన్ చూడండి. ఆన్ ఏ 2200 మీటర్ లాంగ్ సర్క్యులర్ ట్రాక్, ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది. సరిత అండ్ కవిత డ్రోవ్ దర్ సైకిల్స్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ పాయింట్ దగ్గర నుంచి సరిత ఇటు సైడ్ యాంటీ క్లాక్ వైజ్ అయితే కవిత క్లాక్ వైజ్ లేకపోతే ఆపోజిట్. కాకపోతే బేసిక్గా ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళారు. ఇప్పుడు సరిత ఈ డైరెక్షన్లో అనుకుంటే కవిత ఈ డైరెక్షన్లో వెళ్ళింది. సో సరిత స్పీడ్ ఎంత 20, కవిత స్పీడ్ 16. సో రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది 20 + 16. సో మళ్ళీ బేసిక్గా ఏమంటారు, ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ దే విల్ మీట్ అగైన్ ఫర్ ద ఫస్ట్ టైం. మళ్ళీ ఎప్పుడు కలుస్తారంటే ఇప్పుడు ఇద్దరు ఒకటే డైరెక్షన్లో పోతే వాళ్ళిద్దరి స్పీడ్ డిఫరెంట్ అయి ఉంటే చాలా టైం పడుతుంది కవర్ చేయడానికి. అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది 20 - 16. ఇప్పుడు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తారు కాబట్టి మనకు రిలేటివ్ స్పీడ్ 20 + 16 అవుతుంది. సో 20 + 16 అంటే 36 km/h అవుతుంది. సో మనకి ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతారంటే సింపుల్గా టైం అంటే ఏంది, డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత 2200 మీటర్స్ బై టైం 36 km/h. సో ఫస్ట్ మన km/hని m/s కన్వర్ట్ చేయాలి. km/hని m/s కన్వర్ట్ చేయాలంటే మనం 5/18తో మల్టిప్లై చేయాలి. అదే m/sని km/hగా మార్చుకోవాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్గా ఇక్కడ 36 × 5/18 అంటే ఎంత 10 m/s. సో 10 m/s ఈ డినామినేటర్లో ఉంటుంది. అప్పుడు టైం ఎంత అవుతుంది 220 seconds వస్తుంది. 220 seconds అంటే ఎంత, ఇప్పుడు 3 minutes అంటే 180 seconds, మళ్ళీ 40 మిగులుతుంది. సో 3 minutes 40 seconds అనేది మన ఆన్సర్. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే km/h అనేది కిలోమీటర్ అంటే పెద్దదాని నుంచి మనం చిన్న కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 5/18 అనేది చిన్న వాల్యూ 18/5 కంటే. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ m/s నుంచి మనం km/h అంటే ఇప్పుడు కిలోమీటర్ అంటే పెద్దది కదా, పెద్ద దానికోసం మనం ఏం చేస్తున్నాం 18/5 పెద్ద దాంతో మల్టిప్లై చేస్తాం. అట్లా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే అంటే కన్ఫ్యూజన్ ఉండదు, మనం 5/18 వాడాలా 18/5 వాడాలంటే ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.